హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మన బండికి రేడియేటర్ వాటర్ ఇంకా ఇంజిన్ ఆయిల్ ఎంత ఉందో చెక్ చేద్దాం. బానెట్ ఓపెన్ చేసి ఇప్పుడు కొంచెం ఓపెన్ చేసాం, పైకి ఎక్కేసి రేడియేటర్ వాటర్ ఎంత ఉందో ఫస్ట్ చూద్దాం. ఇది రేడియేటర్ క్యాప్, ఇది ఓపెన్ చేసేసుకొని మనం ఫింగర్ పెట్టుకుంటే అర్థమైపోతుంది ఆటోమేటిక్. స్టార్టింగ్లో ఉన్నప్పుడు బండి స్టార్టింగ్లో ఉన్న తర్వాత అట్లా ఓపెన్ చేస్తే అది మొత్తం మీదకి ప్రెషర్ పడుతుంది. స్టార్ట్ చేయకముందు రేడియేటర్ వాటర్ చూసుకుంటే బాగుంటుంది. ఇంజిన్ ఆయిల్ ఇదంతా ఓకే, సూపర్గా ఉంది. కొంచెం తక్కువ ఉంది ఇంజిన్ ఆయిల్, తర్వాత పోసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లోడింగ్ పాయింట్కి వెళ్ళాలి. లోడింగ్ పాయింట్కి వచ్చేసినాం. ఇప్పుడు కొంచెం బండిలో మొన్న శనివారం రోజు నడిచిన కాంక్రీట్ అలాగే ఉంది. నేను సండే అనేసి ఏం చేయలేదు మెయింటెనెన్స్. ఇక్కడ సైట్లోకి వచ్చాం కదా, ఈ కొంచెం కొట్టేసుకొని పైన ఆఫర్లో కూడా కొంచెం మాలు గడ్డ కట్టింది, దాన్ని కూడా ఫుల్గా కొట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆఫర్, ఇది డ్రమ్ములో కూడా కొంచెం మాలు గడ్డ కట్టింది చివర్లో. దీన్ని ఒక రోజు లోపలికి దిగి బ్రేకర్తో కొట్టాలి. కొంచెం అంత ఉంది. ఫైనలీ ఇదంతా అయిపోయింది. బకెట్లో కూడా కొట్టేసిన, కొంచెం ఉంది. ఇది డ్రమ్ములో మాలు కొట్టేటప్పుడే దీన్ని కూడా కొట్టేస్తే అయిపోతుంది. ఇది మొత్తం బండి వ్యూ. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం డీజిల్ పోసుకోవడానికి బండి తీసుకొని వెళ్దాం. ఇక్కడ నుంచి డీజిల్ కాడికి వచ్చేసిన, ఇప్పుడు డీజిల్ క్యాప్ కూడా పీక్కొని ఇందులో డీజిల్ పోసుకోవాలి. డీజిల్ షెడ్లోకి వెళ్దాం. ఇది మనోడు హెల్పరు, డీజిల్ వాళ్ళే కొట్టేస్తారు. బండి తీసుకొచ్చి ఇక్కడ పెడితే జేసీబీ పోసుకుంటుంది. జేసీబీ పోసుకున్నాక మనం పోసుకుంటాం. జేసీబీ ఇప్పటికి ఒక 3 క్యాన్లు ఏమో పోసుకుంది మనోడు లాస్ట్లో. నెక్స్ట్ మన బండికే కథ మనోడు పోసేస్తున్నాడు. మనం అందులో డైరెక్ట్ క్యాప్ తీసేస్తే మనోళ్ళే పోసేస్తారు. మన దాంట్లో ఒక 60 లీటర్లు ఏం పడుతుంది, ఆల్రెడీ కొంచెం ఉంది. ఇది ఫస్ట్ క్యాను. అట్లించి ఇంకో వీడియో తీద్దాం. ఇట్లించి ఇది రెండో క్యాన్ అయిపోయింది. మొత్తం ఇందులో 3 క్యాన్లు ఏమో పట్టింది. ఇది లాస్ట్ క్యాను, 3వ క్యాను. ఇప్పుడు బండి పక్కకు పెట్టుకొని రీడింగ్ ఎంత ఉందో మనకి నుంచి ఇప్పుడు స్టోర్లో పోయి స్టోర్ అతనికి చెప్తే వాళ్ళు రీడింగ్ రాసుకుంటారు. మన బండి ఎంత తాగుతుంది ఏందనేసి ఉంటుంది లెక్క. బండి ఇప్పుడు పక్కకు పెట్టేసినాం కదా, ఇప్పుడు రీడింగ్ చెప్పేసినాం, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లోడింగ్ పాయింట్ కాడ పెట్టేసుకొని ఒక లోడ్ ఉంటే లోడ్ వేసుకోవడం, లేకపోతే ఖాళీగా ఉండడం. ఇప్పుడు లోడింగ్ పాయింట్ దగ్గర మనం బండి పెట్టాం. అందులో మనకి బండికి వాటర్ ట్యాంకులు అటు ఇటు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ పైప్ ఇందులో వేసేసుకుంటే అవే ఫుల్ అయిపోతాయి. ఫుల్ అయ్యాక వచ్చేసి మనం అక్కడ మోటార్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో చూడండి ఇలా వాటర్ వెళ్తున్నాయో. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. ఇలాంటి వెహికల్ గురించి మీకు ప్రతి వీడియో పెడతా ఉంటా.